హాయ్ ఫ్రెండ్స్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం స్టూడెంట్ బడిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికంటే ముందు జాబ్ నోటిఫికేషన్లు మీ మొబైల్లో పొందాలనుకుంటే పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ నుంచి మనకు ఒక విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో విఆర్ఓ జాబ్స్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ పూర్తి వరకు చూడండి. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ విఆర్ఓస్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద మనకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో ఈ పోస్టులను మనం అప్లై ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పోస్టులకు మహిళలు, మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు 8 జూన్ 2018 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చేసి 2 జూలై 2018 వరకు మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్ హాల్ టికెట్స్ అనేది ఎగ్జామ్కి ఒక 7 డేస్ ముందు వెబ్సైట్లో పెడతామని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్ 16, 2018లో జరిగే అవకాశం ఉందని చెప్పి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ మనం టీఎస్పీఎస్సీలో 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. సో 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక టీఎస్పీఎస్సీ ఐడితో లాగిన్ అయ్యి, సో మనము డేట్ ఆఫ్ బర్త్ టీఎస్పీఎస్సీ ఐడితో లాగిన్ అయ్యి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే 1 టైం రిజిస్టర్ చేసుకోండి. అందులో 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నా దాంట్లో పాస్ ఆఫ్ ఇయరింగ్ పర్సంటేజ్ అవన్నీ 1 టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో పోస్టులు చూసినట్టయితే మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ 700 పోస్టులు అనేది 700 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్టులకు మినిమం ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలు అనేది ఇవ్వడం జరిగింది. ఇక స్కేల్ ఆఫ్ పే వచ్చేసి 16,400 నుంచి 49,870 వరకు. సో ఈ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్కు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ద స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్. సో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, లేకపోతే దానికి ఇంటర్మీడియట్కు ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అనేది పాస్ అయి ఉండాలని చెప్పి కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ పోస్టులో చూసుకున్నట్టయితే 18 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 44 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక కట్ ఆఫ్ ఏజ్ డేట్ వచ్చేసి 1/7/2018 వరకు మనకు కట్ ఆఫ్ ఏజ్ డీటెయిల్స్ ఉంటుంది. ఇక మినిమం ఏజ్ 1/7/2000 సంవత్సరం ఆ తర్వాత పుట్టిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి అర్హులు లేరు. అయితే 2/7/1974 సో ఈ డేట్ తర్వాత పుట్టిన వాళ్ళు, ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు అన్నట్టు అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. పోస్టులకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎంప్లాయీస్ ఆఫ్ టీఎస్ఆర్టీసీ, కార్పొరేషన్, మున్సిపాలిటీసీ, ఈటీసీ ఆర్ నాట్ ఎలిజిబుల్. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ టీఎస్ఆర్టీసీ, కార్పొరేషన్, మున్సిపాలిటీ, ఈటీసీ ఆర్ నాట్ ఎలిజిబుల్. సో వీళ్ళకు నాట్ ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఓన్లీ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీస్కి మాత్రమే. సో 5 years బేస్డ్ ఆన్ ద లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 3 years లెంత్ ఆఫ్ సర్వీస్ రికమెండెడ్ అయితే ఆర్మీడ్ ఫోర్సెస్. ఇక ఎన్సీసీ వాళ్ళైతే 3 years. ఇక ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ వాళ్ళకు 5 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి 10 years కింద ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇక ఫీజు అనేది రెమిటెన్స్ ఫీజు ఈచ్ అప్లికేషన్ మస్ట్ పే 200 రూపాయలు ప్రతి ఒక్క అభ్యర్థి కట్టాల్సి ఉంటుంది. ఇక 80 రూపాయలు అనేది ఎగ్జామినేషన్ ఫీజు. ఈ ఎగ్జామినేషన్ ఫీజు నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి సో ఈ ఫీజు అనేది మినహాయింపు ఇచ్చారు. సో ఇక మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి మనము టీఎస్పీఎస్సీ లాగిన్ అయ్యి ఎస్బీఐ ఈపే నుంచి, లేకపోతే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మనం ఫీజు పేమెంట్ చేసుకోవచ్చు. ఇక సెంటర్ ఫర్ ద ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చేసి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, హైదరాబాద్లో సో మనకి 10 districtsలలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది నిర్వహిస్తారు. సో హౌ టు అప్లై వచ్చేసి సో ఈ పోస్టులోకి ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ కాలేదు కాబట్టి ఇంకా స్టార్ట్ అయినాక నేను దానికి సంబంధించిన వీడియో చేస్తాను. సో మీరు ఒకసారి కూడా ఇక్కడ యూజర్ గైడ్ ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్లో, దాని ప్రకారం మీరు ఫాలో అవుతూ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఇంకా ఏదైనా స్టడీకి సంబంధించి దానికి ఏమైనా డౌట్స్ మీకు ఉంటే సో ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఇవ్వడం జరిగింది, సో నోటిఫికేషన్లో కూడా ఇవ్వడం జరిగింది. సో 040235422185కి లేదా 040235422187కి కాలింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 10:30 AM నుంచి ఆఫ్టర్నూన్ 1 PM 1:30 తర్వాత 5:30 వరకు కూడా మీరు కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే. లేకపోతే helpdesk@tspsc.gov.in అనే మెయిల్కి కూడా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి మెయిల్ చేసి కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఇంకా ఎవరికైనా ఏపీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనే డౌట్లో ఉన్నట్టయితే సో దానికి సంబంధించిన మీరు కాంటాక్ట్ చేసి కూడా మీరు తెలుసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సిలబస్ అవన్నీ చూసినట్టయితే సెలక్షన్ ప్రాసెస్ ఆఫ్ సెలక్షన్ సో మనకు ఆబ్జెక్టివ్ టైప్లో ఆన్లైన్ లేదా OMR బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది సో నిర్వహిస్తారు. ఈ రెండిట్లో ఏదైనా కూడా నిర్వహిస్తారు. సో దీంట్లో దీంట్లో మార్క్స్ ఎక్కువ చేసిన వాళ్ళకే సో వాళ్ళకి మాత్రమే పోస్టులను రావడం జరుగుతుంది. సో ఇది ప్రొసీజర్ ఆఫ్ సెలెక్షన్ కింద ఇవ్వడం జరిగింది. అయితే ఓసీలకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ వచ్చేసి ఓసీలకు 40%, బీసీలకు 35%, ఎస్సీలకు 30% మార్క్స్ అనేది రావాలి. ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే. ఆ తర్వాత ఎక్కువ ఎవరికి వస్తే వారికి మాత్రమే జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వీఆర్ఓకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్టయితే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ సిలబస్ సో పేపర్ 1 ఒకటే ఉంటుంది. సో జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటేరియల్ ఎబిలిటీస్ అనేది కింద మనకు సబ్జెక్ట్ ఉంటుంది. సో మొత్తం 150 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. అందులో జనరల్ నాలెడ్జ్ వచ్చేసి 75 ప్లస్ సెక్రటేరియల్ ఎబిలిటీస్ వచ్చేసి 75 ఉంటుంది. మొత్తం టైం వచ్చేసి 150 minutes ఉంటుంది. ఇక మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 150 మార్క్స్ అనేవి ఉంటాయి. సో ఈ పేపర్ అనేది బైలాంగ్వేజ్లో ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ తెలుగులో మనకి ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తారు. ఇక సిలబస్ చూసినట్టయితే జనరల్ నాలెడ్జ్కి కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్, జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్, జియోగ్రఫీ అండ్ ఎకనామీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, సైలెన్స్ ఫ్యూచర్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, గవర్నమెంట్, పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూవ్మెంట్, ఇక సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఎథిక్స్, సెన్సిటివ్, జెండర్ టు వీకర్ టు సెక్షన్, సోషల్ అవేర్నెస్ అనేది మనకి జనరల్ నాలెడ్జ్ టాపిక్ మీద క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక సెక్రటేరియల్ ఎబిలిటీస్కి వచ్చేసి బేసిక్ ఇంగ్లీష్ 8th స్టాండర్డ్లోనే మనకు ఈ బేసిక్ ఇంగ్లీష్ కింద క్వశ్చన్స్ వస్తాయి. అలాగే మెంటల్ ఎబిలిటీ, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ కింద వస్తాయి. ఇక లాజికల్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీస్, అర్థమెటికల్ ఎబిలిటీస్ కింద ఈ సెక్రటేరియల్ ఎబిలిటీలో సో ఇవి వస్తాయి. ఇవి చాలా కన్ఫ్యూజింగ్గా క్వశ్చన్స్ ఉంటాయి. సో మంచిగా ప్రిపేర్ కానీ ఇప్పటి నుంచి మనకు ఎగ్జామ్ డేట్ కూడా మనకు మెన్షన్ చేశాడు. సో September 16th మనకు ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి సో ఈ 700 ఉద్యోగాలు VROగా మీరు ఇంటర్మీడియట్ తోటి మీరు VROలో జాబ్ పొందాలనుకునే వాళ్ళు సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో మంచిగా చదువుకున్నట్టయితే సో జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇది తెలంగాణ స్టేట్ నుంచి రిలీజ్ అయిన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ VRO ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.